హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం. నేటి నుంచి అందుబాటులో టెట్ హాల్ టికెట్లు. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. జనవరి 8, 9, 10, 18 తేదీలలో టెట్ పేపర్ 1 పరీక్షలను నిర్వహిస్తారు. పేపర్ 2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీలలో జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్లో పేర్కొన్నారు. జనవరి 2వ తేదీన ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్ పేపర్ 2 జరగనుంది. జనవరి 5న ఉదయం సెషన్లో సోషల్ స్టడీస్ పేపర్ 2, మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది అప్లై చేసుకున్నారు. పేపర్ 1కు 71,655 అప్లికేషన్లు రాగా, పేపర్ 2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 11 గంటల 30 నిమిషాలకు ఎగ్జామ్ ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 7075028882 నెంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు. 27 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ. రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ శాఖల్లోని ఏఈ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ను ఈ నెల 27 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్. తెలంగాణలోని గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ గురుకులాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ను గురుకులాల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఈ నెల 21న ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 1, 2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలో 1,839 ఉద్యోగాలకు కోత. దక్షిణ మధ్య రైల్వే తనకు మంజూరైన ఉద్యోగాలను 2% మేరకు కుదించింది. జోన్ స్థాయిలో మొత్తం 88,000 మంజూరైన ఉద్యోగాలకు గాను 1,839 ఉద్యోగాలను తగ్గించింది. ఈ కుదింపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని, కుదించిన ఉద్యోగాలను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా సరెండర్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ తన అంతర్గత విభాగాలకు లేఖలు రాసింది. మానవ వనరుల హేతుబద్ధీకరణ పేరుతో మంజూరైన ఉద్యోగాలలో 2% ఉద్యోగాలను కుదించాలని ఈ సంవత్సరమే 8న రైల్వే బోర్డు రాసిన లేఖ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డుకు వివిధ జోన్ల జనరల్ మేనేజర్లకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ పోస్టుల్ని సరెండర్ చేస్తున్నట్టు బోర్డు పేర్కొంది. కుదించదగిన ఉద్యోగాలను గుర్తించి 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా లక్ష్యాన్ని సాధించాలని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.